ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో పిడుగురాళ్లలో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. చుట్టుపక్కల మున్సిపాలిటీల నుంచి సైతం కార్మికుల్ని తీసుకొచ్చి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు అధికారులు. వీలైనంత త్వరగా డయేరియాను కట్టడి చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మార్తిన్ నగర్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ డయేరియా ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. తాగునీరు ఎక్కడ కలుషితమైందనే దానిపై దృష్టి సారించారు. స్థానికంగా ఉన్న 10 బోర్లలోని నీటిని పరీక్షలు చేయించారు. వీటిలో 8 బోర్లలో నైట్రేట్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆయా బోర్లను గతంలోనే మూసివేశారు. అయినప్పటికీ కేసులు నమోదు కావడానికి గల కారణాలపై ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా లెనిన్ నగర్, మార్తిన్ నగర్లో పారిశుద్ధ్య లోపం ఉన్నట్లు మంత్రి గుర్తించారు. దీంతో 2 రోజుల్లోగా డ్రైన్లో పూడిక తీత, మల్ల కంపులు పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ. తెలిసింది నైట్రేట్ ఉంటే అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను. 10 బోర్లు చేయిస్తే 8 బోర్లలో నైట్రేట్ ఉన్నట్టు తేలింది. అయితే అవన్నీ క్లోజ్ చేశారు. అవన్నీ ముందే క్లోజ్ చేశారు. ఈ సమస్య రాగానే వాటన్నిటినీ క్లోజ్ చేశారు. అయినప్పటికీ 1-2 కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా యాక్చువల్గా ఒక 7 కేసులు మన లెనిన్ నగర్ ఒకటే, మార్తిన్ నగర్ కాదు, లెనిన్ నగర్ నుంచి వచ్చినాయి. 2 కేసులు మళ్ళీ పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి. ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రెయినీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లోకి పోవటం, అది ట్యాంకుల్లోకి రావటం, ట్యాపుల్లోకి రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి, హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఆ రెండు కాలనీల్లోనే 8 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఈ లెనిన్ నగర్, మార్తిన్ నగర్ ప్రాంతంలో చూసినప్పుడు లెనిన్ నగర్కి డ్రైనేజ్ నెట్వర్క్ ఉంది కానీ బట్ అవి లెవెల్స్ లేవు. ఎక్కడికక్కడ అంతా వాటర్ నిలిచిపోతుంది. ఏ బజార్కి ఆ బజారు. మరి ఎవరు ఇంటెదురుగా పోయిన వరకు నీళ్ళు వదిలేశారు. కొంతమంది పూర్తి చేశారు. ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కూడా పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణాలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ మెటీరియల్ తీసుకొచ్చి కాలువలు పూర్తి చేశారు. దానివల్ల నీళ్ళు ఎక్కడికంటే అక్కడ నిలిచిపోయినాయి. మురుగునీరా లేకపోతే పైప్ లైన్ వెళ్ళినప్పుడు పైప్ లైన్ నీళ్ళు కలుస్తున్నాయి అనేది కూడా మనం తేడా తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉన్న పరిస్థితిని చూసినప్పుడు మొత్తం డీసిల్టేషన్ చేయాల్సిన అవసరం ఉందనేది గుర్తించడం వెంటనే మరి గౌరవ మంత్రి గారు కూడా పర్యటన చేసి అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పర్యటన చేశారు. వాళ్ళందరూ చూసిన తర్వాత ఇక్కడున్న వర్కర్ల ఫోర్స్ సరిపోదు కాబట్టి అదనంగా వర్కర్లు పెట్టాల్సిన అవసరం ఉందని కొంత కాంట్రాక్ట్ సిస్టంలో కూడా స్థానికంగా దొరికే వర్కర్లను కూడా మొబలైజ్ చేశారు. అయినప్పటికీ వాళ్ళ వల్ల కూడా ఇంత మ్యాసివ్ వర్క్ చేయటం తక్కువ సమయంలో సాధ్యం కావట్లేదు అనేది గుర్తించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీల నుంచి కొంత అదనపు వర్కర్లను కూడా, ఎందుకంటే ఈ వర్కర్లకైతే దీనిలో అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు చేయడానికి కూడా త్వరితగతిన అవుతుంది అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకొని మనం సత్తెనపల్లి నుంచి, నర్సరావుపేట నుంచి, చిలకలూరుపేట నుంచి